క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, త్రిత్వం తర్వాతి 12వ ఆదివారంలో మనం ప్రవేశించాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది వందనములు. భారతదేశమంతా స్వతంత్ర వేడుకలు, గణతంత్ర వేడుకలు జరుపుకుంటూ ఉంటుండగా, క్రీస్తులో మీరు మాకిచ్చిన ఈ స్వతంత్రతను బట్టి నీ వందనాలు. ఒకప్పుడు లోకానికి, పాపానికి, వ్యసనానికి దాసులుగా ఉన్నటువంటి మమ్ములను నీ రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించి ఈనాడు స్వతంత్రులుగా జీవించే జీవితాన్ని, భక్తిని, బ్రతుకును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తెలియజేస్తూ, నిజమైన స్వతంత్రము ఏమిటో, సత్యం ఏమిటో మేము తెలుసుకొని సత్యానికి అనుగుణంగా జీవించే జీవితాన్ని మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ ఆరాధనలో భాగంగా మన మధ్యలో కంచెల రతన్ గారు ముందుకొచ్చి ఒక ప్రత్యేక పాట పాడి వినిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివి. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివి. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణచే
హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణచే నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా 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 ఆరాధనా. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, నా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా, నీ కృపకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ స్థితి కొరకై ఆరాధనా, నీ శాంతికై ఆరాధనా, ఈ స్వస్థతకై ఆరాధనా 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 ఆరాధనా.
మన తండ్రి అయిన దేవునియు ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీ అందరికీ కలుగునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, త్రిత్వం తర్వాతి 12వ ఆదివారంలో మనం ప్రవేశించాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, చదువుకుందాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆగస్టు మాసము భారతదేశమంతా గణతంత్ర దినోత్సవము జరుపుకునేటటువంటి దినాలుగా మనం గత ఈ వారంలో మనం చూస్తూ ఉన్నాం. గత 2-3 రోజుల నుంచి 77వ గణతంత్ర దినోత్సవము వేడుకలు భారతదేశం చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంది. సంతోషం. అయితే ఈ వాక్య భాగములలో ఉన్నటువంటి అంశము ఏంటంటే సత్యము, స్వతంత్రత. ఎవరైతే సత్యముగా అనగా యథార్థముగా నిజముగా బ్రతుకుతారో, జీవిస్తారో వారు మాత్రమే స్వతంత్రులుగా జీవించగలుగుతారు. కాబట్టి ఈ వాక్య భాగాలలో ఉన్నటువంటి అంశము సత్యము, స్వతంత్రత. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధన పాఠములో సత్యాన్ని గ్రహించినటువంటి వారు వాక్యాన్ని వింటారు, దేవునిని చూస్తారు అని యెషయా ప్రవక్త ఒక గొప్ప ప్రవచనాన్ని చెప్తున్నాడు. పత్రిక పాఠంలో వాక్యాన్ని విని దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వారి హృదయాలు తెరువబడతాయి అని పత్రిక పాఠం మనకు నేర్పిస్తుంది. ఇక సువార్త పాఠంలో నిజ విశ్వాసులు హృదయము తెరవబడిన తర్వాత దేవునిలో, వాక్యములో, విశ్వాసములో, విధేయతలో నిలిచి ఉంటారు. నిజ సంఘముగా ఉండటం ద్వారా ఎత్తబడే సంఘములో, ఎత్తబడే గుంపులో ఉంటారు. ఇది ఈ దిన లేఖన భాగాలలో ఉన్నటువంటి సారాంశం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక పాత నిబంధన పాఠాన్ని మనం ముందుగా గమనించినట్లయితే యెషయా ప్రవక్త 29వ అధ్యాయము 18వ వచనం. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కనులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును. ప్రియ దేవుని బిడ్డలారా, సత్యాన్ని గ్రహించిన వారే వాక్యాన్ని వింటారు, దేవుని చిత్తాన్ని చూస్తారు. అందరూ వాక్యాన్ని వినరు, అందరూ దేవునిని చూడలేరు. కాబట్టి యెషయా ప్రవక్త ఆ దినమున అంటున్నాడు, నేడు క్రైస్తవులు సత్యాన్ని గ్రహించిన వారికంటే గ్రహించనటువంటి వారే ఎక్కువ. అంటే ఈ భక్తిని కేవలం భౌతికపరమైనటువంటి అవసరతల కొరకు, వనరుల కొరకు మాత్రమే ఈ భక్తిని చేస్తున్నారు. కానీ ఈ భక్తి అనేటటువంటిది మోక్షానికి చేరుస్తుందని, మోక్షానికి చేరాలంటే సత్యాన్ని గ్రహించాలని, సత్యాన్ని గ్రహించినటువంటి వారే స్వతంత్రంగా జీవించగలరు అనేటటువంటి సంగతులు నేటి క్రైస్తవులు ఎంతమంది గ్రహిస్తూ ఉన్నారు, గ్రహించగలుగుతూ ఉన్నారు.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సత్యాన్ని గ్రహించినటువంటి వారి కంటే గ్రహించనటువంటి వారే ఎక్కువ మంది ఉంటున్నారు. అది లోకస్తుల గురించి చెప్పబడిన మాటలు కాదు, క్రైస్తవుల గురించే. అందుకనే తనను నమ్మిన యూదులతో యేసు చెబుతున్నటువంటి మాట. కాబట్టి నేటి క్రైస్తవులకు త్రిత్వమును గురించిన జ్ఞానము లేదు. యాజ్ ఎ ట్రినిటీ, మన దేవుడు త్రియేక దేవుడు, త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు. త్రిత్వము గురించినటువంటి జ్ఞానము లేక దేవుణ్ణి 3 ముక్కలుగా చేసేసి నేటి క్రైస్తవ ప్రపంచం దేవుణ్ణి 3 ముక్కలుగా చేసి పంచుకున్నారు. ఇక వాక్యమును గురించినటువంటి అవగాహన లేదు. ప్రియ దేవులారా, యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వం 750వ సంవత్సరంలో పాలస్తీనా అనబడిన దేశములో, యూదా రాష్ట్రములో ఉన్నటువంటి యెరూషలేము పట్టణములో, సంఘములో ప్రవక్తగా ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన క్రీస్తు పూర్వం 740 నుంచి 700 సంవత్సరం వరకు, అనగా 40 సంవత్సరాలు ఒకే సంఘములో, ఒకే పట్టణములో పరిచర్య చేశాడు. ఆయన 681 వరకు జీవించాడు. యెషయా అనే పేరుకు అర్థము ఏంటంటే యెహోవా రక్షిస్తాడు, యెహోవా నా రక్షణ. ఈ యెషయా గ్రంథములో ఉన్నటువంటి వాక్య భాగములలో సారాంశం ఏంటంటే, మనుషుల దుర్మార్గము మీద దేవుని తీర్పు వస్తుంది అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. అదే కోణములో విశ్వాసముతో ఆయన వైపు తిరిగిన వారి మీద ఆయన కృప చూపించే దేవుడు అని కూడా చెప్పాడు. 2 చెప్పాడు. నెగిటివ్ షేడు చెప్పాడు, పాజిటివ్ షేడు చెప్పాడు. 1, మనుషుల దుర్మార్గం మీద దేవుని తీర్పు వస్తుంది అని ఖచ్చితంగా కఠినమైన బోధ చేశాడు. 2వది, విశ్వాసముతో ఆయన వైపు తిరిగిన వారి మీద ఆయన కృప చూపించే దేవుడు అని కూడా చెప్పాడు. 3వదిగా ఈ యెషయా గ్రంథములో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, దేవుడు ఇచ్చిన రక్షణ యేసు క్రీస్తు ద్వారా ఉచితంగా దొరుకుతుంది. దీనికోసం పాప పరిహార పత్రాలు అమ్మాల్సిన పని లేదు, కొనాల్సిన పని లేదు, కొనుక్కోవాల్సిన పని లేదు. ఉదాహరణకి ఈ రోజున ఎల్కేజీ, యూకేజీ, పావు కేజీ సీటు కూడా వేలబెట్టి కొంటున్నారు. ఎంబీబీఎస్ సీటు 50 లక్షలకు పైగా ఉంటే ఎంఎస్ సీటు 1-2 కోట్ల రూపాయలు ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రక్షణ అనేది కొనుక్కుంటే వచ్చేది కాదు, యేసుక్రీస్తు ద్వారా ఉచితంగా దొరుకుతుంది అని యెషయా ఈ గ్రంథంలో స్పష్టంగా చెప్పటం జరిగింది. ఇక ఈ దినమున వాక్య భాగం 29వ అధ్యాయం 18వ వచనమున, ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినమున అంటే యేసుక్రీస్తు యొక్క మొదటి రాకలో పరిచర్యలో జరిగేటటువంటి సంగతులు. బైబిలు క్రీస్తు రాలేదు, క్రీస్తు రాకముందు 750 సంవత్సరాలకు పూర్వమే యెషయా ప్రవక్త యేసు గురించి, ఆయన పరిచర్య గురించి ప్రవచించటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, రేపు సాయంత్రం, రేపు ఉదయం ఏం జరుగుద్దో మనకు తెలియదు. కానీ 750 సంవత్సరాల తర్వాత యేసు వస్తాడని, ఆయన పరిచర్య చేస్తాడని, ఆయన పరిచర్యలో ప్రజలు ఎలా స్పందిస్తారో ఆ సంఘటనలు యెషయా ప్రవక్త ఆత్మాభిషేకము ద్వారా చూచినట్లుగా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా వ్రాయించి పెట్టాడు. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు.
అంధకారము కలిగినను గడాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు. యాజ్ ఎ రీడింగ్, లిజనింగ్, ఫీడింగ్. చదువుతారు, వింటారు, చూస్తారు అనేటటువంటి మాటలు. యేసు మాటలు వింటారు, యేసును చూస్తారు, ఆయనతో సంతోషంగా యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. కాబట్టి యేసు యొక్క మొదటి రాకడ గురించి, ఆయన మొదటి రాకలో జరిగేటటువంటి పరిచర్య గురించి యెషయా ప్రవక్త ఇక్కడ ప్రవచించడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, అదే యెషయా భక్తుడు ప్రవక్త ముందు అధ్యాయాల్లో చూద్దాం. 27వ అధ్యాయం 1వ వచనములో, ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును. ఇదేంటి ప్రియ దేవులారా, ఈ వాచనము, ఈ వాక్యము, ఈ ప్రవచనము యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి చెప్పబడిన ప్రవచనం. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది రాకడలను ఎత్తబడతావా, నీకు టికెట్ ఉందా అని అడుగుతారు. ఎత్తబడటం ఏంటి, టికెట్ ఏంటి వాళ్ళకి అర్థం కాదు. ఏం లేదమ్మా, రేపు యేసయ్య రాకడ వస్తూ ఉంది, నువ్వు ఎత్తబడాలంటే ముంచుడు బాప్తిజం తీసుకోవాలి, చిలకరింపు బాప్తిజం తీసుకుంటే నువ్వు ఎత్తబడవు అంటే ఈయనేదో పెద్ద ఎత్తి తీసుకెళ్ళినట్టుగా చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రాకడ గురించి ఎస్కటాలజీ, రాకడ గురించిన శాస్త్రం 1 సంవత్సరం చెప్తారు ఆ సబ్జెక్టు. అసలు రాకడంటే ఏంటో తెలియదు, మొదటి రాకడ ఏంటో తెలియదు, రెండవ రాకడంటే ఏంటో తెలియదు, ఎప్పుడు వస్తుందో ఎలాగొస్తుందో ఎలాగుంటుందో తెలియదు. అన్నీ బైబిల్లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఆ దినమున అన్న మాట 27వ అధ్యాయములో ఆ దినమున అన్న మాట 26వ అధ్యాయములో ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. కాబట్టి 26వ వచనము 26వ అధ్యాయములో చెప్పబడిన ఆ దినము అన్న పదం, ఆ సంగతులు, 27వ అధ్యాయము ఆ దినమున అన్న మాటలు, ఇవి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి చెప్పబడినటువంటి విషయాలు, సంగతులు. అసలు ఆయన మొదటి రాకడ, ఆయన రాలేదు భూమి మీదకి. ఆయన మొదటిసారి రాకముందే రెండవ రాకడ గురించి కూడా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయించి పెట్టాడు. ఎంత గొప్ప దేవుడండి. ఇదిగో కన్యక గర్భవతి ఈ కుమారుని కనును, ఇమ్మానుయేలు అని ఆయనకి పేరు పెట్టును, యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును. ఇవన్నీ మొదటి రాకడ గురించిన ప్రవచనాలు. యేసయ్య వచ్చాడు, 2000 సంవత్సరాలు దాటింది. ఇక రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. 2 సంవత్సరాలు జరగవచ్చు, 200 సంవత్సరాలు జరగవచ్చు, ఇంకొక 2000 సంవత్సరాలు వెళ్ళిపోవచ్చు. అసలు టైము మనకు తెలియదు, ఎవరికి తెలియదు. అలాంటిది మొదటి రాకడలో జరిగే సంగతుల గురించి చెప్పడం జరిగింది, రెండవ రాకడ గురించి కూడా చెప్పడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినము అని స్పష్టంగా బైబిల్లో వ్రాయబడింది. అలాగనే మనిషికి కూడా 2 దినాలు ఉంటాయి. 2 దినాలంటే చిన్న దినం పెద్ద దినం కాదు. వాళ్ళు అనుకుంటారు, అబ్బాయి 3వ రోజు చిన్న దినం అయ్యా, 11వ రోజు, 15వ రోజు, 17వ రోజు పెద్ద దినం అయ్యా అంటారు. అది కాదు. మనిషికి 2 దినాలు ఈ భూమి మీద. ఒకటి జన్మదినం, రెండవది మరణదినం. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి రాకడ అంటే యేసుక్రీస్తు యొక్క జననము గురించి చెప్పబడిన మాటలు. రెండవ రాకడ అంటే రెండవసారి భూమి మీదకు వచ్చి సిద్ధపడినటువంటి వధువు సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన రెండవసారి రాబోతున్నాడు. అలాగనే మనిషికి 2 దినాలు, ఒకటి జన్మదినము, రెండవది మరణదినము. అందుకని వెనక పెద్దోళ్ళు ఏదైనా కోపం వచ్చినప్పుడు ఈ తిడతారు, నీ దినం చెయ్య అంటారు, అంటే నువ్వు చావా అని.
ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ రాయబడినప్పుడు ఆ దినము అంటే ఇది ఏ దినం? యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ గురించిన రాయబడిన మాట, రెండవ రాకడ గురించి చెప్పబడిన మాట మనకు తెలియాలి. విశ్వాసులైనటువంటి మనకు తెలియాలి. సరే, మీకు తెలియకపోయినా కనీసం బోధించేటటువంటి బోధకులమైనటువంటి మాకన్నా తెలియాలి. మాకు తెలిస్తేనే మీకు తెలియపరచబడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ జన్మదినము మరణ దినము ఈ 2 దినాల కంటే మరొక దినం ఉంది మనిషికి. దానిని గొప్ప దినం అన్నారు. అదేంటయ్యానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తును అంగీకరించిన దినము, క్రీస్తు కొరకు జీవించేటటువంటి దినము. కాబట్టి మనం పుట్టిన డేటు, మనం బర్త్డే చేసుకుంటాం. వాస్తవానికి మనుషుల లెక్కలో బర్త్డే పుట్టినప్పుడు డేట్ వేసుకుంటాం, కానీ దేవుడు ఎప్పుడు డేట్ వేసుకుంటాడంటే, నీవు గర్భంలో పెండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అంటాడు. 3వ నెలలో పెండం ఏర్పడింది, యాజ్ ఎ జైగోట్ అంటారు. కాబట్టి మనల్ని జైగోట్టుగా దేవుడు చూసినప్పుడు అప్పుడే మన జన్మదినం నుంచి లెక్కేసుకుంటాడు ఆయన. మనం పుట్టిన తర్వాత లెక్కేస్తే ఆయన అప్పుడు లెక్కేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి వాస్తవంగా మనిషికి జన్మదినం తెలియదు, మరణదినం తెలియదు. తెలుసా అయింది. అలాగనే యేసుక్రీస్తు రెండవ రాకడ కూడా తెలియదు. కాబట్టి ఆయన రాకముందే, మనం పోకముందే, మనకున్నటువంటి ఈ దినమున, ఆ దినం సంగతి అట్టుంచు, ఈ దినమున నీవు నేను ఏం చేయాలంటే క్రీస్తును అంగీకరించాలి, క్రీస్తు కొరకు జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. కాబట్టి ఈరోజు మనం బ్రతికున్నాం. ఈ దినమే నీది, నాది, మనది. రేపు మనది కాదు. కాబట్టి ఈ దినమున మన ఆత్మీయ స్థితి, ఆధ్యాత్మిక పరిస్థితి ఎలాగుంది? మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉండగా క్రీస్తు తన రక్తము ద్వారా బ్రతికించెను అని రాయబడింది. కాబట్టి ఆధ్యాత్మికంగా బ్రతికిన స్థితిలో ఉన్నామా, లేకపోతే చచ్చిన స్థితిలో ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. కాబట్టి గొప్ప దినము మనిషి జీవితంలో ఏదైనా ఉందంటే అది క్రీస్తును అంగీకరించిన దినము, క్రీస్తు కొరకు జీవించేటటువంటి దినము. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. అయితే నేటి దినాలు ఎలాగున్నాయంటే బైబిలు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దాం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఎంత దారుణమండి. ప్రియ దేవుని బిడ్డలారా, నేడు కొన్ని పరిస్థితులు, స్థితిగతులు చూస్తున్నప్పుడు భక్తుల మీద అన్యాయాలు, అక్రమాలు, ఘోరాలు, నేరాలు జరుగుతూ ఉన్నప్పుడు అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు ఇలాంటి పరిస్థితులు? ఎందుకు ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు? ఎందుకు ఇలాంటి అన్యాయం, అక్రమం రాజ్యం ఏలుతా ఉంది అని చెప్పేసి అనుకుంటాం. ఎందుకయ్యానంటే ఆ దినములలో, అంటే ఆ దినాలంటే ఏ దినాలు? సమూయేలు పుట్టినప్పుడు జరిగిన దినాలు. ఈ దినాలు కూడా ఇలాగే ఉన్నాయి. ఎలాగున్నాయి అంటే ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు అంట. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడటం మానివేశాడా అని కాదు, అయితే దేవుడు మాట్లాడటం ఆపివేశాడు. ఆ దినాలు ఎలాగున్నాయంటే చెవులు ఉండి ఆలకించినటువంటి వారు, కనులుండి చూడనటువంటి వారు.
కాబట్టి చెవులుండి విననటువంటి వారు, కళ్ళుండి చూడనటువంటి వారు గనక దేవుడు మాట్లాడటం మానివేయలేదు, ఆపివేశాడు. ప్రియ దేవునులారా, దేవుడు ఈ సుందర సృష్టిని, భూమి ఆకాశములు కలుగునుగాక, సూర్యచంద్ర నక్షత్రాదులు కలుగునుగాక అని శూన్యములో నుంచి సుందర సృష్టిని తన నోటి మాట చేత కలిగించాడు. కాబట్టి దేవుడు మాట్లాడటం ఆపివేస్తే ఈ సుందరమైన సృష్టి మరలా శూన్యంలోనికి వెళ్ళిపోతుంది. నిజంగా ఇప్పుడు వర్షాకాలం అన్ని డ్యాములు గేట్లు ఎత్తేసారు, నీళ్లు పోతున్నాయి. ఎన్ని సిటీస్ దాటుకుంటా వస్తున్నాయండి ఆ నీళ్లు. కృష్ణానది, గోదావరి నది, ఆ నదిలో నీళ్లు, ప్రవహించే నీళ్లు ఒక్క గంట, గోదావరి నది నీళ్లు ఒక్క గంట రాజమండ్రికి పెడితే రాజమండ్రి మునిగిపోద్ది. కృష్ణానది నీళ్లు ఒక్క గంట విజయవాడకి పెడితే ఒక గంటలో విజయవాడ మునిగిపోద్ది. మరి నీళ్లు ఎట్టా పోతున్నాయి సముద్రంలోకి? ఎంత ఆశ్చర్యం అండి. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఈ సృష్టి అంతా కూడా దేవుని నోటి మాట వలన జరుగుతూ ఉంది. భూమి ఆకాశములు కలుగునుగాక, అంతే కలిగిని. వాటికి ఒక డ్యూటీలు వేసాడు, ఒక షెడ్యూల్ వేసాడు. ఏమయ్యా సూర్యుడా నువ్వు ఉదయించు, చంద్రుడా నువ్వు అస్తమించు. ఆ డ్యూటీస్ వేసాడు. ఆ డ్యూటీస్ ప్రకారం అవి వాటి వాటి యొక్క విధులను నిర్వర్తిస్తూ ఉన్నాయి. మనిషి మాత్రం తింటున్నాడు, నిద్రపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సుందర సృష్టిని దేవుడు తన నోటి మాట చేత కలుగు చేసి ఆ సముద్రానికి ఎప్పుడు, సముద్రమా ఇదిగో నువ్వు బోర్డర్ గీశాడు, ఈ అలలు ఎంత పొంగొచ్చినా ఇక్కడ దాకే రావాలి, ఇది దాటి వచ్చావో తిత్తి తీస్తా అని సముద్రానికి చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా దేవుని నోటి మాట చేత నిర్మించబడినటువంటివి. అవి వాటి వాటి విధులను చక్కగా జరిగిస్తూ ఉన్నాయి. అయితే మనిషి మాత్రం ఎలాగున్నాడు? చెవులుండి ఆలకించినటువంటి వారు, కనులుండి చూడనటువంటి వారు. ఆ దినమున చెవిటివారు వింటారు, గుడ్డివారు చూస్తారు. అంటే యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి వారు ఆయన మాటలు విన్నారు, ఆయన చూశారు. అయితే మన స్థితి ఎలాగుంది? మన భక్తి ఎలాగుంది? మన విశ్వాసం ఎలాగ ఉంది? ప్రియ దేవులారా, సత్యాన్ని గ్రహిస్తున్నామా? సత్యాన్ని అంగీకరిస్తున్నామా? స్వతంత్రంగా జీవిస్తున్నామా? అందుకని యెషయా 1:1 ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము. ఆకాశాన్ని ఆలకించమంటాడేంది? భూమి చెవియొగ్గమంటాడేంది? ఏం దేశం లేదా? దేశమైన గొడ్డుపోయిందా? ప్రియ దేవులారా, పాలస్తీనా దేశం ఉంది, యూదా రాష్ట్రం ఉంది, యెరూషలేము పట్టణం ఉంది, యెరూషలేము సంఘం ఉంది. దేశమేం గొడ్డుబాలేదు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అంటున్నాడు. ఆకాశానికి చెప్తున్నాడు, భూమికి చెప్తున్నాడు. ఎందుకంటే అవి ఎంటాయి కాబట్టి. ఆకాశమా వర్షం పడు అంటే కుమ్మి అవతల పడేస్తుంది వర్షం. భూమి కంపించు అంటే ₹1,00,00,000 పెట్టి అపార్ట్మెంట్ కొన్న కుంగిపోద్ది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఆకాశానికి చెప్తున్నాడు? ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేశాను, అయితే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు మనము ఎవరికి చెప్తామండి? వినేవాడికే చెప్తాం, వినేవాడికే చెప్తాం, వినేదానికే చెప్తాం. పిల్లలు అంటారు ఎప్పుడు, అబ్బో మా అమ్మ ఎప్పుడు నాకే చెప్పుద్ది పని, మా నాయన ఎప్పుడు నాకే చెప్తాడు పని. అడిగి చెప్పడే ఏంది డాడీ వాడికి చెప్పవు పని, దానికి చెప్పవేంది అని అంటే, వాడు వినలేరా, నువ్వు ఈ పని చేసిరా, పొట్టు కడగపోయి బియ్యం తీసిరాపో, అమ్మ చీపురు పుట్టుకుని ఊడు. ఎవరికి చెప్తాము? వినేటటువంటి వారికే చెప్తాం. అందుకని పెద్దవాళ్ళు అంటారు, దున్నే ఎద్దునే బొడుస్తారంట. పనికిమాలిన ఎద్దుని, పనికిరాని ఎద్దుని ఎవరో పొడవరు.
ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ దినాలు ఎలాగా ఉన్నాయంటే యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు మాట్లాడటం మానివేశాడా? కాదు, మాట్లాడటం నీతో ఆపివేశాడు. అర్థమవుతుందా? రేడియోలో కానీ టీవీలో కానీ బ్రాడ్కాస్టింగ్ సరఫరా ఏమంటారు దాన్ని? బ్రాడ్కాస్టింగ్ అంటే ఆ ప్రోగ్రాము రిలే ఎప్పుడు వస్తుంది. నువ్వు ఎప్పుడన్నా పెట్టు, ఏ టీవీ పెట్టినా ఏ రేడియో పెట్టినా ఎప్పుడు ఏదో ఒకటి వస్తుంది, అది రాకుండా ఉండదు. కానీ అది ఎప్పుడు ఆగిపోద్ది అని అంటే ఆ టీవీ సెట్ని మైక్ అదే ఆ రేడియో సెట్ని ఆపేస్తాం మనం. ఆపేస్తే ఏమైంది? ఆగిపోతుంది. అంటే అట్టాగే నేటి ఆధునిక క్రైస్తవుడు ఈ మైండ్ సెట్ని ఏం చేశాడంటే ఆపివేసుకున్నాడు. ఎందుకంటే చేతిలోకి సెల్ ఫోన్ సెట్ వచ్చిందిగా. కాబట్టి చేతిలోకి సెల్ ఫోన్ సెట్ కానీ ఇంకో సెట్ కానీ ఏ సెట్ కానీ రావటం వలన మనిషి యొక్క మనస్సు ఏమైందంటే దేవుని మాట వినాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని చూడాలి అనేటటువంటి మైండ్ సెట్ ఆపివేసుకొని వస్తున్నారు. గుళ్ళోకి వచ్చి కూడా ఫోన్ ఇట్టా గుళ్ళోకి ఫోన్ అయింది అసలు. కోర్టులోకి తీసుకెళ్ళి ఫోన్ అట్ట ఇట్టాను. మెజిస్ట్రేట్ ఏమంటాడు? అరెస్ట్ హిమ్ అంటాడు. ఇంకంతే. అంటే దేవుని దగ్గర ఈ దేవుడు చూడడనా, పనిష్మెంట్ ఇవ్వడనా? కోర్టులో జస్ట్ పనిష్మెంటే ఇస్తారు, ఇక్కడ ఫినిష్ అయిపోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు మాట్లాడటం మానివేశాడా అని కాదు. దేవుడు మాట్లాడటం మానివేస్తే సుందరమైన సృష్టి శూన్యంలోనికి వెళ్ళిపోతుంది. మాట్లాడటం ఆపివేశాడు. ఎందుకయ్యానంటే పాత నిబంధనలో భక్తులు ఏమని ప్రార్థన చేసేవారంటే, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, దేవా నీవు ఆజ్ఞాపించు అని భక్తులు ప్రార్థన చేసేవాళ్ళండి. ఎలాంటి ప్రార్థన చేసేవాళ్ళు తెలుసా? పాత నిబంధన కాలంలో దేవుడు పదే పదే మాట్లాడాడు. అబ్రహామా అని పిలవగా చిత్తము ప్రభువా అనేవాడు. లోతు వెళ్ళిపోయాడు, లోతుతో దేవుడు మాట్లాడలా. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు ఎప్పుడు మాట్లాడినా అబ్రహామా అని పిలువగా చిత్తము ప్రభువా అనేనో. ఎందుకు దేవుడు నీతో మాట్లాడట్లేదు? ఎందుకు దేవుడు నిన్ను పిలవట్లేదు? ఎందుకు దేవుడు నిన్ను పలకరించట్లేదు? ఎందుకు దేవుడు నీ ప్రార్థన ఆలకించట్లేదు? ఎందుకు దేవుడు నీ ప్రార్థనను స్వీకరించట్లేదంటే నువ్వు దేవుని మాటను వినే స్థాయి దాటిపోయింది. అప్పుడప్పుడు ఏందిరా అట్టున్నాడు నీ పిల్లాడు, నీ పెద్దోడు, లేదా నీ చిన్నోడు, రెండో కూతురు, మూడో కూతురు, ఏందిరా అట్టా ఉంది అని స్నేహితులు మాట్లాడుకుంటా ఉంటే ఈ తల్లి చెబుతుంది, అది నా చేతులు దాటిపోయిందండి. వాడు నా చేయి దాటిపోయాడురా. 15-16 సంవత్సరాలు అప్పుడైతే నా చేతుల్లో ఉన్నాడు, కానీ వాడికి ఇప్పుడు 20 ఏళ్ళు దాటినాయి, 25 ఏళ్ళు వచ్చినాయి, నా చేయి దాటిపోయాడు, ఆ స్టేజ్ దాటిపోయింది అని చెప్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే నేటి ఆధునిక క్రైస్తవుని యొక్క స్థితి, ఆధ్యాత్మిక పరిస్థితి ఎలాగుందంటే దేవుని చిత్తంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడండి. దేవుని ఉద్దేశాల్లో నుంచి, దేవుని చిత్తాల్లో నుంచి, దేవుని ప్రణాళికల నుంచి భక్తుడు, క్రైస్తవుడు, ఆధునిక సేవకుడు బయటికి వెళ్ళిపోయాడు. దేవుని చిత్తంలోనికి, దేవుని ఇష్టంలోనికి, దేవుని బోర్డర్లోనికి రావటం లేదు. అందుకని దేవుడు మాట్లాడటం ఆపివేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, పాత నిబంధనలో భక్తులు ఏమని ప్రార్థించారంటే, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, దేవా నీవు ఆజ్ఞాపించు అని ప్రార్థించారు. కాబట్టి అద్భుతాలు జరిగినాయి. నేటి దినాల్లో భక్తులు ఏమని ప్రార్థిస్తున్నారంటే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ దాసుడు అంటున్నాడు కొంతమంది,
మరికొంతమంది నీ భక్తుడు అంటున్నారు. ఏమంటున్నారంటే ఇప్పుడు నీ భక్తుడు ఆజ్ఞాపిస్తున్నాడు, దేవా నీవు ఆలకించు అంటున్నారు. రివర్స్ అన్నమాట. ప్రియ దేవుని మిత్రులారా, మా దినాల్లో 30 ఏళ్ల క్రిందట హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్, కాలేజీలకు వెళ్ళినప్పుడు పంతులు గారు చెప్పింది మేము వినేవాళ్ళం, చదువుకున్నాం. ఇప్పటికీ ఆ చదువు గుర్తుంది. ఈరోజు పంతులు గారికి పాఠం చెప్పే బ్యాచ్ అది ఎక్కడ గుళ్ళో అంతే, బళ్ళో అంతే జరుగుతుంది, గుళ్ళో కూడా అంతే జరుగుతుంది. మా దినాల్లో 80, 90, 95 దాకా సెక్యులర్ స్టడీ చదువుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో పంతులు గారు చెప్పేవాడు, పిల్లలు వినేవాళ్ళు. కాబట్టి వాళ్ళు చదువు అబ్బింది. ఈరోజు చదువు అబ్బట్లా, కొనుక్కుంటున్నారు. అలాగే ఈరోజు నా భక్తి అబ్బట్లేదు, భక్తిని కొనుక్కుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పంతులు గారికి పాఠం చెప్పే బ్యాచ్. కాబట్టి ఆ రోజు పాస్టర్ గారు ఒక మాట అంటే ఇంకంతే. కానీ ఈరోజు సంఘాలు ఎలా తయారైనాయంటే, పాదిరి గారు మా మాట వినాలి, నువ్వే బైబిల్ రాసి ఇరాదో, నువ్వు రాసిన బైబిల్ చదువుతావు. చాలామంది అయ్యగారు నా మాట వినాలండి, ఈ మాట వినేదేంది? దేవుని మాట వినాలి, దేవుని మాట వినేటట్టు సంఘాన్ని చెయ్యాలి. అంతేగాని ఆ మాట చెబితే ఏమనుకుంటారు, ఈ మాట చెబుతా ఏమనుకుంటారంటే ఇది పులిహార బ్యాచ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నేటి భక్తులు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, నీ దాసుడు, నీ భక్తుడు ఆజ్ఞాపిస్తున్నాడు, దేవా నీవు ఆలకించు అంటున్నారు. అందుకని దేవుడు మాట్లాడటం ఆపివేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. కారణం ఏంటంటే మనుషులు సత్యాన్ని తెలుసుకోవట్లేదు, సత్యంలోనికి రావటం లేదు, సత్యానికి లోబడట్లేదు, స్వతంత్రులుగా జీవించట్లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, పత్రిక పాఠంలోకి వెళదాం, టైం ఈజ్ అయిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పత్రిక పాఠంలో సత్యాన్ని గ్రహించి స్వతంత్రంగా జీవించిన భక్తురాలు యొక్క భక్తి ఎలాగుంటుందో మనం పత్రిక పాఠంలో చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగిను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు, శీలలు, డాక్టర్ లూక్ వీళ్ళతోనే ఉన్నాడు. ఇది రాసింది ఆయనే. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ ఈ మిషనరీ యాత్రలో ఒక్కొక్క ఊరు తిరుగుతూ ఉన్నారు. త్రోయ అనే పట్టణంలో ఉన్నారు. త్రోయలో ఉన్నప్పుడు పౌలు గారు ఒక కలగా అన్నాడు. ఏంటయ్యా ఆ కళ అంటే, ఒక దర్శనము కలిగను. ఏంటి ఆ దర్శనం అంటే, నువ్వు మాసిదోనియాకి వెళ్ళి, మాసిదోనియా యవనస్తుడు, మాసిదోనియా పట్టణస్తుడు ఒకడు పౌలు గారి దగ్గరికి వచ్చి, అయ్యా పౌలు గారు, ఈ మనుషులు కళ్ళుండి నిన్ను చూడట్లేదు, కాళ్ళుండి నీ దగ్గరికి రావట్లేదు, కాబట్టి నీవు మా దగ్గరికి వచ్చి మాకు వాక్యం చెబితే మా హృదయాలు తెరవబడతాయి, మా బ్రతుకులు మారతాయి, మా స్థితిగతులు మారతాయి. కాబట్టి నీవు మా ఊరు వచ్చి మాకు వాక్యం చెప్పు అని అడిగినట్లుగా పౌలు గారు దర్శనములో చూశాడు. ప్రియదేవులారా, భక్తులు సిద్ధపడి ఉంటే భగవంతుడు ఎలా వారి దగ్గరికి సేవకులు నడిపిస్తాడో ఆశ్చర్యమండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా చూసినప్పుడు అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నానని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ప్రియ దేవుని బిడ్డలారా, మాసిదోనియా పట్టణంలో దేవుని కొరకు నిలిచి ఉన్న విశ్వాసి, నిజంగా విశ్వాసి అయినటువంటి నీవు దేవుని కొరకు నిలిచి ఉంటే, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే, దేవుని కొరకు సిద్ధపడి ఉంటే దేవుడు కలుగు చేసుకుంటాడు. ఎంత అటాచ్మెంట్ అండి.
ఇక్కడ దేవుడు భక్తురాలు పట్ల, భక్తుని పట్ల భగవంతుని యొక్క పదం నాకు రావట్లేదు. ప్రియ దేవుని భగవంతునికి ఉన్నటువంటి ఆ శ్రద్ధ, అటాచ్మెంట్ చూడండి. భక్తురాలు ఇక్కడ ఉంది. ఆ భక్తురాలు యొక్క భక్తిని చూసిన దేవుడు ఆమె హృదయము తెరవబడటానికి పౌలు గారిని ప్రేరేపించి సిద్ధం చేసి ఆ భక్తురాలు దగ్గరికి ఎలా పంపిస్తున్నాడో చూడండి. రాత్రి వేళ పౌలు గారికి కళ వచ్చింది. మనం కళగా అంటాం, ఇల్లు కట్టినట్టు, బండి కొన్నట్టు, లేకపోతే ఇంకోటి చేసినట్టు. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారి కళ వచ్చింది. మాసిదోనియాకి వెళ్ళి వాక్యం చెప్పాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నీ దగ్గరకు దైవజనుడు, దేవుని సేవకుడు కావాలి అంటే నీలో తృష్ణ ఉండాలి. నేను దేవుని తెలుసుకోవాలి, దేవుని కలుసుకోవాలి అనేటటువంటి ఆశ, ఆసక్తి విశ్వాసలో లేకపోతే దేవుడు రాడు, దైవజనుడు రాడు, దేవుని దూత కూడా రాడు. ప్రియ దేవుని మాసిదోనియా పట్టణములో దేవుని కొరకు నిలిచినటువంటి విశ్వాసి, అక్కడ లూదియా అనేటువంటి భక్తురాలు ఉంది. ఆమె ఎలాగా ఉందంటే, విశ్వాసి నిలిచి ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసి తన యొక్క విశ్వాసములో నిలిచి ఉంటుందో అప్పుడే దేవుడు పిలిచిన సేవకుడు బయలుదేరుతూ ఉన్నాడు. నువ్వు భక్తిలో నిలిచి ఉండకుండా, బ్రతుకులో నిలిచి ఉండకుండా, విశ్వాసములో నిలిచి ఉండకుండా, విధేయతలో నిలిచి ఉండకుండా ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన సేవకుడు నీ దగ్గరికి రాడు, దేవుడు పంపించడు. కాబట్టి ఇక్కడ విశ్వాసి నిలిచి ఉంటే దేవుడు పిలిచిన సేవకుడు బయలుదేరుతూ ఉన్నాడు. 11వ వచనంలో త్రోయను విడిచి. ఎందుకు విడిచిపెట్టాడు పౌలు గారు? ఎందుకంటే తెలుసా, మాసిదోనియాలో లూదియా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మాసిదోనియాలో సత్యాన్ని గ్రహించినటువంటి బిలీవర్, యాజ్ ఎ ట్రూ బిలీవర్, నిజమైనటువంటి విశ్వాసి మాసిదోనియాలో ఉంది గనుక పౌలు గారు త్రోయను విడిచిపెట్టేసి మాసిదోనియాకి వస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని, ఈ మాసిదోనియా అనునది ఆ దేశానికి రాజధాని, క్యాపిటల్ సిటీ. ఆ రాజధానిలో ఏముందంటే రోమియుల ప్రవాస స్థానము అని ఉంది. యాజ్ ఏ రిసోర్ట్స్ ప్లేస్ అన్నమాట. మనకు చీరాల, బాపట్లో బీచ్లు ఉన్నాయి. ఆ బీచ్ల్లో రిసార్ట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. ఈ మాసిదోనియా పట్టణము కూడా రోమియులకు ప్రవాస కేంద్రం కనుక అది రిసార్ట్స్ ఉన్నటువంటి ప్లేస్. 13వ వచనంలో, ప్రియ దేవునిలారా, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. విశ్రాంతి దినం, విశ్రాంతి తీసుకునే సమయం. ప్రియ దేవుని బిడ్డలారా, రిసార్ట్స్లో రెస్ట్ తీసుకుంటానికి వస్తారు మనుషులు. పౌలు గారు వాళ్ళని కూడా వదిలిపెట్టలా, వాళ్ళ దగ్గరకు కూడా పోయాడు. ప్రియ దేవుని, వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటా ఉంటే ఈ మాసిదోనియా పట్టణస్థురాలైనటువంటి లూదియా మాత్రం, అయ్యో బైబిల్లో నాకు ఒక డౌట్ వచ్చింది, వాక్యము నాకు అర్థం కాలేదు, ఆ వాక్యాన్ని నాకు ఎవరు చెప్తారు, ఈ వాక్యంలో ఉన్నటువంటి విషయం ఏంటి, ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యం ఏంటి, ఈ వాక్యంలో ఉన్నటువంటి సంగతి ఏంటి, నేను తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత నా ప్రభువుని నేను కలుసుకోవాలి అనేటువంటి తృష్ణ కలిగినటువంటి భక్తురాలు ఈ లూదియా అక్కడ ఉంది. కాబట్టి ఆమె హృదయ స్పందనను ఎరిగిన దేవుడు ఆమె దగ్గరకు వీరిని పంపించాడు. ప్రియ దేవులారా, పౌలు, శీల, బర్నబా వీళ్ళు కూడా రిసార్ట్స్లో ఉన్నారు. వీళ్ళు కూడా రిసార్ట్స్లో ఉండి కూడా విశ్రాంతి తీసుకోలేదు. ఒకటి, అది విశ్రాంతి దినం అని రాయబడింది. విశ్రాంతి దినం అంటే శనివారం సబ్బాతు దినం, ఆదివారం పునరుద్ధాన దినం.
నేడు చాలామంది భక్తులు భక్తురాండ్రులు మా పాస్టర్ గారులు కూడా ప్రభా గడిచిన విశ్రాంతి దినం నుంచి ఈ విశ్రాంతి దినం వరకు దీవించినందుకు నీకు వందనాలు అంటారు. అంటే విశ్రాంతి దినానికి ఆదివారానికి తేడా తెలియలా. విశ్రాంతి దినం అంటే శనివారము. పాత నిబంధన కాలంలో భక్తి విశ్రాంతి దినాన చేశారు, దాన్ని శనివారం. కృత నిబంధనలో భక్తి ఆరాధన సండే. ఇది ప్రభు దినం, మొదటి దినం. అదేమో 7వ దినం అయితే ఇది మొదటి దినం. ఈ తేడా తెలియాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి విశ్రాంతి దినం కాబట్టి ఏదో పొద్దున పూట గంట సమాజ మందిరాల్లోనికి వెళ్ళి సునగోగులోనికి వెళ్ళి వారి భక్తిని ఆచరించేటువంటి భక్తులు భక్తురాండ్రులు కొందరు అయితే, ఈ రోమా పట్టణంలో ఉన్నటువంటి వారందరూ ఆ అఫీషియల్స్ రిసార్ట్స్లోకి వెళ్ళి ఫ్యామిలీస్తో చక్కగా విశ్రాంతి తీసుకునేటటువంటి బ్యాచ్. కాబట్టి వాళ్ళతో ముచ్చటిస్తూ ఉన్నారు వీళ్ళు. ఏమని? విశ్రాంతి దినమున గవిని దాటి, గవిని అంటే ఆ నది తీరం దాటి, గవిని అంటే యాజ్ ఏ ప్రహరీ గోడ, మాసిదోనియా సిటీ దాటి అవుట్కట్స్లోకి వెళ్తే అక్కడ నదీ తీరం ఉంది. కృష్ణానది ఒడ్డున ఉన్నట్టుగా ఆ నదీ తీరం ఉంది. అక్కడ ప్రార్థన జరగనుకుని అక్కడికి వచ్చి కూర్చోండి, కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అంటే విశ్రాంతి దినమున సమాజ మందిరాలలోనే కాకుండా ఎవరైనా ధర్మశాస్త్రోపదేశకుడు అక్కడుంటే పగలుపూట ఉదయం పూట సునగోగులు సమాజ మందిరంలోనికి వెళ్లకుండా ఎవరైనా ఉంటే అక్కడ కాసేపు కూర్చొని వాక్యాన్ని వినేటటువంటి అలవాటు ఆ ప్లేసులో ఆ స్థలంలో ఉంది. ఉదాహరణకి బస్సులో ట్రైన్లో ఫ్లైట్లో వెళుతున్నప్పుడు ఏదైనా రోగి గడగడగడ స్ట్రోక్ వచ్చి హార్ట్ స్ట్రోక్ వచ్చి కొట్టుకుంటే అవి డాక్టర్ గారు ఎవరైనా ఉన్నారా అంటారు. అలాగనే అక్కడ అది విశ్రాంతి దినం కాబట్టి పగలపూట సునగోగుల్లోనికి సమాజ మందిరానికి వెళ్లకుండా ఎవరైనా ఉంటే వాళ్ళకు వాక్యం చెప్పటానికి అక్కడ సాయంత్రం పూట 1 గంట విధి సువార్తకుడిలాగా ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది. కాబట్టి అక్కడికి ఎవరు వచ్చారు? సేవకులు వచ్చి కూర్చున్నారు. అదే స్టెబిలిటీ. వచ్చిన వారితో సువార్త ప్రకటిస్తూ ఉన్నారు యాజ్ ఏ అవైలబిలిటీ. ప్రియ దేవుని బిడ్డలారా, నిజ సేవకుని లక్షణం ఏంటంటే సత్యాన్ని తెలుసుకున్న దైవజనుని యొక్క లక్షణం. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులు అక్కడ కూర్చున్నారు, వచ్చినటువంటి వారికి సువార్త చెప్తున్నారు. దేవుని వాక్యం ఎవరింటుంది? లూదియా వింటూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజ విశ్వాసిలో ఉండవలసినటువంటి లక్షణాలు. ఆమె పేరు లూదియా అని రాయబడింది. నిజంగా బైబిల్లో చాలామంది భక్తులు భక్తురాండ్రులు ఉన్నారు, దేవుడు వారి పేర్లు రాయలా. చాలామంది భక్తులు భక్తురాండ్రులు ఉన్నారు, వాళ్ళ పేర్లు రాయలా. రాజులు చక్రవర్తులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, దేవుడు వారి పేర్లు రాయలా. కానీ ఇక్కడ ఆమెలో ఉన్న భక్తిని బట్టి పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో దేవుడు ఆమె పేరు రాయించాడు, లూదియా. రెండవదిగా ఆమె ఊరు పేరు రాయించాడు. ఆమె ఊరు తుయితెర పట్టణస్థురాలు. మాసిదోనియా అనేటటువంటిది జిల్లా అయితే తుయితెర అనేటటువంటిది ఆమె నివసిస్తున్నటువంటి పట్టణం. మూడవది ఆమె తీరు వ్రాయించాడు. ఎంత గొప్ప దేవుడండి! ఆమె పేరు వ్రాయించాడు, ఆమె ఊరు వ్రాయించాడు, ఆమె తీరు వ్రాయించాడు. ఆమె ఏం పని చేస్తూ ఉందంటే ఉన్నతమైన రంగులు అమ్ముతూ ఉంది. ఆమె ఏం చేస్తూ ఉంది? ఊదా రంగు పొడును అమ్ము తుయితెర పట్టణస్థురాలు. ఊదా రంగు అమ్ముతుంది. ఊదా రంగు అంటే వెనక అద్దకం చీరలు వేసేవాళ్ళు ఇచ్చేవాళ్ళు. మేము చిన్నపిల్లలప్పుడు చీరలకు అద్దకం వేస్తాం అంటా పిలిచేవాళ్ళు. అదేంది అర్థం కాదు అప్పుడు. అంటే ఈరోజు కొనుక్కున్న చీర 1 సంవత్సరానికి పాతదైపోతే చీర కొనుక్కుంటే 200 రూపాయలు అయితే 20 రూపాయలు తీసుకొని దానికి రంగు మారుస్తారు. అప్పుడుందట.
చిన్నప్పుడు నాకు తెలుసు, మేము చిన్నపిల్లలు అప్పుడు పల్లెటూరులో వీధులంటే తిరిగేవాళ్ళు, చీరలకు రంగులు వేస్తాం, అద్దకాలు వేస్తాం అని. అలా ఈమె ఉన్నతమైన రంగు అమ్ముతుంది. ప్రియ దేవుని రెండవది, ఉన్నతమైన పని చేస్తూ ఉంది, అనగా వాక్యం వింటూ ఉంది. మూడవది, ఉన్నతమైన అనగా దేవునిని కలిగి జీవిస్తూ ఉంది. ఉన్నతమైన పని చేస్తూ ఉంది. ఆమె ఖాళీగుండా మనిషి కాదు, ఏదో రంగు అమ్ముకొని జీవితాన్ని కొనసాగిస్తుంది. రెండవది, ఉన్నతమైన పని చేస్తుంది, వాక్యాన్ని వింటూ ఉంది. మూడవదిగా ప్రియ దేవులారా, ఉన్నతమైన దేవునిని కలిగి జీవిస్తూ ఉంది. నిజ విశ్వాసిలో ఉండవలసినటువంటి లక్షణాలు. ప్రియ దేవుని బిడ్డలారా, లూదియాలో ఉన్నటువంటి మంచి లక్షణాలు. సత్యాన్ని నమ్ముకొని స్వతంత్రాలుగా జీవిస్తూ ఉంది ఆమె. ప్రియ దేవుని బిడ్డలారా, రంగులు మార్చి మార్చి అమ్మిన ఆమె తలరాత మాత్రం మారలా. ఉదారంగు పొడి అమ్ముకుంటుంది, కొంతమంది ఆ పని చేసి ఈ పని చేసి ఆ వ్యాపారం చేసి ఈ వ్యాపారం చేసి అది ఇది మారుస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, రంగులు మార్చినంత మాత్రాన రాతలు మారవు. అందుకని సత్యాన్ని తెలుసుకుంది. మార్చాల్సింది రంగులు కాదు, తన మనస్సును, తన హృదయాన్ని అని తెలుసుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మార్చాల్సింది రంగులు కాదు, అద్దుకోవాల్సింది రంగులు కాదు, మారాల్సింది తన హృదయం అని తెలుసుకుంది. ఆ తెలుసుకున్న సత్యం కోసం వెతుకుతూ ఉంది. నువ్వు సత్యాన్ని తెలుసుకుంటే ఆ సత్యమైన క్రీస్తు కొరకు, క్రీస్తు వాక్యం కొరకు వెతుకుతావు. సత్యాన్ని తెలుసుకోకపోతే ఈరోజు ప్రార్థనకు పోకపోతే ఏమైందిలే, ఆరాధనకు పోకపోతే ఏమైందిలే అని చెప్పి చక్కగా శాకాహారం నుంచి మాంసాహారం తింటావు, నిద్రపోతావు, అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె తన హృదయాన్ని తెరుచుకుంది, సత్యాన్ని తెలుసుకుంది, సత్యం కోసం వెతుకుతూ ఉంది. ఈ పౌలులు, శీలలు, సేవకులు సత్యాన్ని ప్రకటించేవారని తెలుసుకొని తన వ్యాపారాన్ని, లాభాన్ని పక్కన పెట్టి, తన వ్యాపారాన్ని, తన లాభాన్ని ప్రక్కన పెట్టి తన హృదయంలోనికి దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ శక్తి చేత ముద్రించుకుంది. తద్వారా ఆమె హృదయం తెరవబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క ప్రసంగానికే, పౌలు గారు చేసిన ఒక్క ప్రసంగానికే, ఒక్క వాక్యానికి ఆమె హృదయం తెరవబడితే, మనం దేవుని సన్నిధికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాం, ఎన్ని ప్రసంగాలు వింటున్నాం, ఎంతమంది భక్తులు, ఎంతమంది సేవకులు ఎన్ని ప్రసంగాలు చేస్తున్నారు, వాక్యాన్ని వింటున్నాం. మన హృదయాలు తెరవబడుతున్నాయా? మన హృదయాలోచనలు మారుతూ ఉన్నాయా? మన బ్రతుకు మారుతూ ఉందా? మన ఆలోచనలు మారుతూ ఉన్నాయా? మన మాటలు మారుతూ ఉన్నాయా? మన చూపులు మారుతూ ఉన్నాయా? మన ఆలోచన మారుతూ ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె హృదయం తెరవబడింది, ప్రభువుని అంగీకరించింది, స్వతంత్రంగా జీవించింది. ఇక స్వార్థ పాఠములో, మీరు నా యందు నిలిచి ఉంటే మీరు స్వతంత్రులుగా జీవిస్తారు అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సత్యము అనగా వాక్యము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ, ప్రభువా, వీరిని సత్యమందు ప్రతిష్ఠిత చేయము, నీ వాక్యమే సత్యము. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నేటి దినాల్లో అనేక మంది సేవకులు సత్యాన్ని ప్రకటించటం, వాక్యాన్ని ప్రకటించడం తెలియక, రాక, మీకు వ్యాధులా, మీకు బాధలా, మీకు ఎయిడ్సా, మీకు జబ్బులా, మీకు అప్పులా, మీకు దయ్యం పట్టిందా, శిష్యులు అలా పబ్లిసిటీ చేయలా. ఒకవేళ అలా చేస్తారేమోనని చెప్పేసి యేసు శిష్యుల గురించి చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా,
ఈ వీరిని సత్యమందు ప్రతిష్ఠిత చేయము. అక్కడ ఉండిన తర్వాత నీ వాక్యమే సత్యము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని విందాం, క్రీస్తును నమ్ముదాం, సత్యం కొరకు జీవిద్దాం, స్వతంత్రముగా మన బ్రతుకును ముందుకు కొనసాగిద్దాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమెన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలుండి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి నీ వందనాలు అయా. సత్యాన్ని తెలుసుకుంటే మేము ఎవ్వరికీ బానిసలముగా ఉండము నాయనా. నేటి దినాల్లో మనుషులకు బానిసలుగా ఉంటున్నారు, క్రీస్తుకు దాసులుగా ఉండలేకపోతున్నారు. కాబట్టి నాయనా, వాక్యం ఏం సెలవిస్తూ ఉందో వాక్యంలో నిండిన సత్యాన్ని తెలుసుకొని స్వతంత్రంగా మేము జీవించటానికి సహాయం చేయండి. మేము ఎవరికి బానిసలం కాదు. కాబట్టి నాయనా, ఆనాడు యూదులు పాపానికి బానిసలుగా, ధర్మశాస్త్రానికి బానిసలుగా, నాయన కొన్నిటికి బానిసలుగా వారు జీవించారు. మేమైతే సత్యాన్ని తెలుసుకున్నాం కనుక మా మీద బాస్ ఎవరు లేరు. నీవే పరలోకపు తండ్రివి, మా బాస్వి నీవే, మా యజమానివి నీవే. ఆ సత్యాన్ని తెలుసుకున్న పౌలు యేసుక్రీస్తు దాసుడును అన్నాడు. మేము కూడా నీకు మాత్రమే దాసులముగా, దాసురాండ్రులుగా జీవిస్తూ ముందుకు నడిచే భక్తిని, బ్రతుకును, పరిచర్యను మాకు నేర్పించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడే నడిపించునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ పరిచర్యను సహకరించడానికి ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పరిచర్య మీకు నచ్చినట్లయితే ప్రోత్సాహకరంగా స్క్రీన్ మీద కనబడేటువంటి నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థనా సహాయాన్ని తీసుకురండి. అలాగనే మీ కానుకల ద్వారా ఈ పరిచర్యని ప్రోత్సహించగలరని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.